హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో 54 లక్షల మంది వీళ్ళకైతే మన రేవంత్ సర్కార్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఏదైతే 2 లక్షల రుణమాఫీ అలాగే రైతు భరోసా ఉందో వాటిపైన వచ్చేసి మనకి గ్రీన్ సిగ్నల్ మళ్ళీ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి సో మనకి ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఎవరికైతే కాలేదు అంటున్నారో సో వాళ్ళ కోసం మరొకసారి రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది. కాబట్టి వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు చూస్తే మీకు 2 లక్షల రుణమాఫీ అవుతుందా లేదా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు కాకపోతే ఏం చేయాలనేది మనం మాట్లాడుకోవచ్చు ఇదే వీడియోలో. సో ఒక్కసారి మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. దాంతోపాటు ఇలాంటి రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ ఏదైనా అప్డేట్ మీకు కావాలనుకుంటే మాత్రం లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకేనా. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి. సో మనకైతే ఏదైతే 2 లక్షల రుణమాఫీ అయితే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా చేశారు అంటే ఇప్పటివరకు వచ్చేసి మనకైతే దాదాపు 30,000 కోట్లు అయితే ఖర్చు అవ్వాల్సింది దీంట్లో. సో దాదాపుగా చెల్లించిన 18,000 కోట్లు అయితే చెల్లించారు దాదాపుగా. ఎందుకంటే మనకి ఏదైతే 2 లక్షల రుణమాఫీ అన్నారో దాంట్లో ప్రకారంగా చూసుకుంటే 3 విడతలుగా ఫస్ట్ విడతగా రూ. 1,00,000, రెండో విడతగా 1,50,000, దాని తర్వాత మూడో విడతగా రెండో విడత వరకు అయితే బాగానే అయింది. బట్ మూడో విడతకు వచ్చేసరికి ఒక 15% మాత్రం 2 లక్షల రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగింది. కాబట్టి వీటికి సంబంధించిన 18,000 కోట్లు అయితే ఖర్చు పెట్టారు. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది అలాగే ఉంది. సో ఈ అమౌంట్ కూడా వచ్చేసి మేము ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా వాళ్ళ ఖాతాలో జమ చేస్తని చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు రేవంత్ సర్కారు. సో దాదాపుగా చూసుకుంటే మీకైతే రేపటి రోజు సోమవారం రోజున వచ్చేసి మీకు రైతు రుణమాఫీ గురించి అయితే మంచి అప్డేట్ అయితే ఉంది. కాబట్టి రేపటి నుంచి మళ్ళీ మీ ఖాతాలో వచ్చేసి ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా 2 లక్షల రూపాయలు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి ప్రభుత్వం. సో మీ కనుక రుణమాఫీ అయితే వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ వీడియోలో అయితే